తీసుకువెళ్తాడండి. ఎందుకు అని అంటే లోబడినప్పుడే. ఏంటంట? లోబడినప్పుడే. అందుకనే లోబడిన కుమారుడు ఎవరయ్యా అంటే ఎవరంట? లోబడిన కుమారుడు ఎవరయ్యా అంటే ఇస్సాకు లోబడ్డాడు. తన తండ్రికి లోబడ్డాడు. తన తండ్రి మాటకు విధేయత చూపించాడు. ఎలాగ చూపించాడంటే ఆయన దేవుడు మాట్లాడినప్పుడు అయ్యా నీకు ఏకైక కుమారుని నాకు ఇచ్చేసే అన్నప్పుడు మరొక మాట మాట్లాడకుండా కుమారుని తీసుకొని పోతూ ఉన్నాడు. తీసుకువెళ్తున్నప్పుడు కుమారుడు ఏం చేయలేదంట? తండ్రితో అయ్యా మనం ఎక్కడికి వెళ్తున్నామనే మాట కానీ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అని అంటే తండ్రికి లోబడ్డాడు కుమారుడు. ఈ రోజులలో చిన్న వాడిని కదిలిస్తే వాడు 100 మాటలు అడుగుతాడు. ఏమడుగుతుందంట?